చెప్తూ అలా చాలామంది ఎన్నో విధాలుగా బొమ్మెంకన్న గారికి తగిన గుర్తింపు రాలేదు, లేకపోతే ఆర్థికంగా కుటుంబం నష్టపోయిందని చెప్తున్నారు. అది వాస్తవం ఉన్నా కూడా ఇవాళ నిజంగా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా, గతంలో కూడా ఇక్కడ పార్టీ పరిస్థితులు బాగాలేనప్పుడు తిరిగినప్పుడు కూడా ఏనాడు కూడా ఇది ఎవరికో మనం మెహర్బానీ చేస్తున్నామో లేకపోతే ఏదో అని మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించిన విషయం కాదు. ఇవాళ తన జయంతి సందర్భంగా పొద్దున మా అమ్మగారు అడుగు చూస్తున్నాం, అది ఎన్నిటిపోతున్నాం. అది కుటుంబానికి ఉన్న ఈ ప్రాంతానికి ఉన్న సంబంధం. దాంట్లో ఆర్థికంగా లేదు, రాజకీయంగా లేదు, ఎవరికి ఎట్లా రాసి ఉంటే అట్లా అవుతుంది అనుకున్న దానికి పోవడే. కానీ మీకు ఎంత క్రమశిక్షణ నేర్పిందో దాంట్లో 10% కూడా నాకు రాలేదని చెప్తుంది. ఏమాత్రం అతిశయోక్తి లేదు. డిసిప్లిన్ కావాల్సిందే. మనకు ఏ విధంగానైతే ఇతరులకు నష్టం జరగద్దు, మనకు లాభం జరగకున్నా పర్లేదు కానీ అవతల వాళ్ళకి నష్టం జరగద్దు అనేది కొన్ని కాన్సెప్ట్స్ తన జీవితంలో పెట్టుకున్నారు. దాంతో తనకు మరి అంతకన్నా ఎక్కువ పదవులు అనుభవించిన వాళ్ళకు కూడా అంత పేరు రాలేదు. కానీ దానికి కారణం ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశీస్సులనే నేను అనుకుంటున్నా. మా కుటుంబం ఎల్లవేళలా మా మీద ఉంటుందని చెప్పి నాకు ఆ నమ్మకం. కాబట్టి నష్టాలు ఆటుపోట్లు రాజకీయంలో విజయన్న గారు చెప్పినట్టు, గారు చెప్పినట్టు, అన్న చెప్పినట్టు, అందరు చెప్పినట్టు ఇబ్బందులు ఏమున్నా కలిసి ఉన్నాము అన్నదే ఒక ధైర్యము, పెద్ద ధైర్యము. అది ఈ ప్రాంత ప్రజలతోనే మా కుటుంబానికి సంబంధం ఉన్నది. ఎల్లవేళలా అందుబాటులో ఉంటాము. ఈ ప్రాంతంలో ఇప్పుడున్న నాయకత్వం, పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలి. దాని ద్వారా మన కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని చాలా ఏళ్ళ నుంచి 3-4 దశాబ్దాల నుంచి పట్టుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళకి ఏదో విధంగా న్యాయం జరగాలి, వాళ్ళు కూడా స్థిరపడాలి అని చెప్పి ఎందుకంటే ఎప్పుడు చూసినా పోరాటాలే. అధికార పార్టీలో ఉండి పోరాడినాము, విపక్ష పార్టీలు ఉండి పోరాడినాము. ఏదున్నా కూడా మీ అందరికీ కూడా మా కుటుంబం పక్షాన మీకు శిరస వంచి నమస్కరిస్తున్నాము. తనను ఇంకా మీ మనసులో అంత మంచిగా మీ స్థానం పెట్టుకొని తనని గుర్తు చేసుకుంటున్నారు. తను చేసిన మంచి పనులు మనం స్మరించుకుంటున్నాం అంటేనే తనకు అల్లాడానికి ఒక చెప్తూ మరొకసారి అందరికీ ఇచ్చేసిన సాయంత్రం దాకా కూడా వాళ్ళ కార్యక్రమాలు ఉంటాయని కూడా మాతో వాళ్ళు చెప్పారు. కార్యక్రమాలు నడుస్తాయి. ఆయన కాంగ్రెస్ వాది అయినా అన్ని పార్టీలకు చాలా ప్రేమగా ఉన్నటువంటి నాయకుడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తనయుడు శ్రీరామ్ చక్రవర్తి, ఇంకా శివాన్ ఉన్నాడు, సితార్ రవీంద్ర అనుకుంటామంటే ఎప్పుడైనా ఆయన ఒక కాంగ్రెస్ నాయకుడు అనుకుంటాం కావచ్చు, కానీ ఆయన ఒక న్యాయశీలమైన వ్యక్తి, ఒక మానవతావాది, ఒక కార్మిక నాయకుడు. ఎన్నో యాంగిల్స్లలో ఆయన మనస్తత్వం ఉంటాయి. ఇక్కడ ఎంతోమంది చనిపోయేటువంటి పరిస్థితుల అన్నల కాలంలో ఎంతోమందిని బతికించాడు. ప్రతి ఇంట్లో ఆయన గుర్తు చేసుకొని రోజు ఉండదు. ఆనాడు ఇబ్బందులు పడ్డోళ్ళు చాలా విషయాలు అందరూ ఆయనతో పరిచయము. ఇవాళ ప్రత్యేకమైన ఒక సంవత్సరం క్రితం ఇక్కడ బొమ్మెంకన్న గారి విగ్రహం మనం ఆవిష్కరించుకున్నాం. ఆనాటి పరిస్థితులలో ఈ ఏరియా అభివృద్ధి కోసం జరుగుతున్న పనులు ఎన్నో చేసిండు. డిపో కానీ, కోర్టు కానీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ కానీ, లాస్ట్కి హుస్నాబాద్ హాస్పిటల్లో మార్చర్ కానీ శాస్త్రీయంగా ఆలోచించే వ్యక్తి, చదువుకున్నవాడు కదా. అంటే ఇట్లా ఆలోచించే వాళ్ళు బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారు హుస్నాబాద్ ఫౌండేషన్ వేసిండు. తర్వాత బొమ్మెంకన్న గారు, తర్వాత ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి జరగడానికి మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి తీసుకొచ్చి మన శాసనసభ్యులు మంత్రి గారు అయినటువంటి ప్రభాకర్ అన్న గారు, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్, ఇప్పుడు ఏఐటీసీ ఇట్లాంటివి చెప్పాలంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏమో స్టైల్లో నడిచింది, ఇప్పుడు అభివృద్ధి స్టైల్లో నడుస్తుంది. అంటే ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రస్తావన తీసుకొస్తుంది. ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఫ్రీకి ఇచ్చి ఎంత హిందూయిజాన్ని నమ్మేటోడు, ఇంకా ముస్లింలతో క్రిస్టియన్లతో కూడా మస్తు ఫ్రెండ్షిప్ చేసేందుకు ఎన్నోసార్లు పోతే వాళ్ళ పరిచయాలు చేసేందుకు ఎన్నో క్రిస్టియన్ స్కూళ్ళకు ఆయన లీగల్ అడ్వైజర్గా ఉన్నాయి. ఎంతోమంది ముస్లింలకు ఫ్రెండ్స్ ఉన్నారు. కాకపోతే ఆయన ఎందుకంటే ఆయన అందరి వాడని చెప్పడానికి ఈ ప్రస్తావన చేస్తూ హసన్ భాయ్ అంటే అప్పటి ఇందుర్తి నియోజకవర్గం, ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా
బొమ్మ వెంకన్న గారి కుటుంబ సభ్యులమే. ఆయన జయంతి ఈరోజు మా అందరికి కూడా సరే భౌతికంగా ఆయన మా నుండి దూరం ఉన్నా కూడా లేకున్నా కూడా ఆయన ఆశయాలే మా లోపల ఇక్కడ ఉన్న అందరి లోపల ఉన్నాయి. వాటి ద్వారానే మేమంతా నిత్యం అనునిత్యం మేము ప్రజలలో ఏ విధంగా ఉండాలి, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ఆయన చెప్పిన పాఠాలు నేర్చుకునే మేము ఇంతవరకు ఎదిగినాం. ఇలాంటి కార్యక్రమంలో ఈరోజు మేము పాల్గొన్నందుకు చాలా ధన్యవాదాలు. చైర్మన్ లేబర్ యూనియన్లకు ప్రెసిడెంట్గా చేసాడు కరీంనగర్లో. రిక్షా అసోసియేషన్కు, తర్వాత ఆటో రిక్షా వాళ్ళకు, అమ్మాలోళ్ళకు మేమంతా దగ్గరికి వెళ్ళి చూసి ఆయన దాంట్లో ఒక పైసమందం కూడా మేము ప్రభావితం కాలేకపోయినాం. కానీ ఈ మాత్రం కొంత క్రమశిక్షణ వచ్చిందంటే ఆయనే చేపట్టే అని ఇక్కడ ఎంతోమంది ఆయనతో సంబంధాలు వాళ్ళు ఇవాళ చాలామంది పొద్దున్న నుంచి వెంకన్న గారు కనుక ఇక్కడ లేకపోయేటుంటే వాస్తవానికి ఇప్పటికీ కొన్ని కుటుంబాలు కనుమరుగయ్యేటి. ఆ రోజు ఆకలి కోసం, ఆ రోజు పని కోసం, భుక్తి కోసం, విద్య కోసం మ్యాక్సిమం చెప్పాలంటే ఇక్కడే ఈ ప్రాంతానికి అంతా ఒక హుస్నాబాద్లోనే ఇంటర్మీడియట్ కాలేజీ ఉంటుంది. వీటన్నిటికీ పునర్నిర్మాణం జరగాలి. ఎక్కడైనా విద్య ఉండాలి, విద్య ఉంటేనే అన్ని రంగాలలో బాగుపడతామని చిగురుమావిడి కోసం కూడా అప్పుడు కూడా ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. ఎక్కడ జరిగిపోయింది అంటే అభివృద్ధి అంటే ఏ విధంగా మాకు ఇందుర్తి పోవాలంటే ఒక రకంగా భయం ఉంటుండే. పోవాలంటే నలుగురు ఆడు ఉన్నారంటే కొంచెం తడాయించుకొని అంటే అప్పుడు మేము చిన్నపిల్లలం కల్లోలిత ప్రాంతం నుండి సామరస్య సస్యశ్యామలమైన ప్రాంతంగా మార్చిన ఆ మహానుభావుడు బొమ్మ వెంకన్న గారు. ఈ ప్రాంతాన్ని పట్టి విడివడి ఓటమి చెందిన ఇది నా నియోజకవర్గం, నా ప్రజలనే ఆలోచనతోటి ఇక్కడ 4 పర్యాయాలు పోటీ చేసి ఒక పర్యాయం గెలవడం జరిగింది. అది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న ఒక అధికార పక్షం లెక్క రైతులకు, ప్రజలకు పనిచేయాలనే ఆలోచనతోటి ప్రతినిత్యం నియోజకవర్గంలో మరి సేవలు అందించేవాడు. అధికారం లేకున్నా అప్పుడు కేంద్ర మంత్రి వెంకటస్వామి గారు ఉండి, తర్వాత ఈ నియోజకవర్గంలో ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి కూడా కరువును మరి పారద్రోలేందుకు మంచినీటి సమస్య కానీ, సాగునీరు కోసానికి గ్రామాన ఇందుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేయడం జరిగింది. తర్వాత హుస్నాబాద్లో లో వోల్టేజ్ సమస్యను లేకుండా వారి శాసనసభ్యులుగా ఉన్న సందర్భంలో శనిగరంలో 132 సబ్స్టేషను, హుస్నాబాద్లో కూడా 132 సబ్స్టేషను, తర్వాత గ్రామాలలో కూడా గండిపల్లి, సముద్రాల, తోటపల్లి, చాలా కోయడమల్ల అన్ని గ్రామాలలో కూడా లో వోల్టేజ్ సమస్యను తీర్చి రైతాంగానికి మరి కరెంటు విషయంలో చాలా సహకారం చేసిండు. ఇంకా ఈ ప్రాంతం ఎడారి ప్రాంతం, కల్లోలిత ప్రాంతం. నిజంగా చెప్పాలంటే తెల్లారితే మనకు పంచాయతీ వెళ్తానంటే కమ్యూనిస్టులతోనే పంచాయతీ, వేరే వాళ్ళతో పంచాయతీ కాదు. వాళ్ళని ఎట్లా లొంగ తీసుకోవాలి అనే ఆలోచనతోటి 4 పర్యాయాలు ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో సీట్లతో అలయన్స్ ఉండి వాళ్ళు ఎప్పుడు పంచాయతీ తప్ప, పోరాటం తప్ప అభివృద్ధిని మాత్రం చేయలే. దానికి వెంకన్న గారి నియోజకవర్గంలో వారి ఫస్ట్ శాసనసభ్యులు అయినాక రామవరం టు మానకొండ, హుస్నాబాద్ టు మన శనిగరం టు హుజరాబాద్ ఇట్లా వరల్డ్ బ్యాంక్ ద్వారా అప్పుడు రుణాలతోటి ఈ నియోజకవర్గంలో మరి రోడ్ల అభివృద్ధి కూడా చేయడం జరిగింది. వెంకన్న 78వ జయంతి సందర్భంగా చేసిన పెద్దలందరికీ పేరుతో నాకు చాలా అనుబంధం ఉంది. ఇవాళ నేను ఇట్లా ఉండి మాట్లాడడం, ఇంట్లో నుండి బయటకు వచ్చి మాట్లాడడం, నీకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉంది అమ్మాయి అని నన్ను చాలాసార్లు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నాతో చాలాసార్లు చెప్పిండు. ఆయన ఆశయాలను నేను నిజంగా నన్ను నువ్వు ఇంటికే పరిమితం కాకుండా రవి కోర్టుకు పోతే నువ్వు ఇంటికి వచ్చి వంట చేసి పెట్టడం కాదు, నువ్వు కూడా రాజకీయ భవిష్యత్తు నీకు బాగుందని చెప్పడం జరిగింది. ఆ కుటుంబం నాకు ఆ కుటుంబానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఎందుకంటే బొమ్మ వెంకన్న ఒక ఇందుర్తి నియోజకవర్గానికి ఎన్నో సేవలు. ఇవాళ చూసుకుంటే మనం హుజరాబాద్కు పోస్ట్ మార్టం, మనం చనిపోతే హుజరాబాద్కి వేసుకుపోయే పరిస్థితి ఉంది. అటువంటిది హుజరాబాద్కి ఎంత అని మన హుస్నాబాద్లో అందులో అన్ని ఊళ్ళల్లో సబ్ స్టేషన్లు, మార్కెటు ఇవన్నీ కట్టించిన ఘనత మనకు. అప్పుడు ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం గౌరవెల్లి గండిపల్లి అని. ఆ రోజు రాజశేఖర్ రెడ్డిని పాదయాత్రలో పాల్గొనిచ్చి ఈ ఊరికి తీసుకొచ్చిందే బొమ్మెంకన్న ఫౌండేషనే ఇది. ఈ రోజు కూడా మనం గౌరెల్లి అంటున్నాం. దానికి కూడా ఇవాళ మనం రానున్న రోజులలో పూర్తి అయ్యి కాలువలు నీళ్ళు వచ్చినాక దానికి బొమ్మెంకన్న పేరే పెట్టాలని నేను అనుకుంటున్నాను. అందరికీ కోరిక కూడా మరి
మనకు అట్లాంటి నాయకుడు మనకు ఇంత డెవలప్మెంట్ చేసిండు. ప్రతి ఊళ్ళో చిన్న ఫంక్షన్లు అయితే ప్రతి విలేజ్లలో పెళ్ళిళ్ళైనా ఏ ఫంక్షన్కైనా బొమ్మెంకన్నకు కార్డు ఇస్తే ప్రతి ఫంక్షన్కి వచ్చాడు. వెంకన్న గారి ప్రవేశము ఈ నియోజకవర్గంలో 1987లో ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇందుకు నియోజకవర్గం అప్పుడు మన ఉస్మానాబాద్ ప్రాంతము, కోయడ, హుస్నాబాదు, చిగురుమామిడి, బెజ్జంకి ఈ 4 మండలాలతో మన ఇందుర్తి నియోజకవర్గం ఉండే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఇక్కడికి మనందరికీ మనకు పరిచయం కావడం జరిగింది. మన తండ్రుల కాలంలో పార్టీ నాయకునిగా దానికి సంబంధించిన వ్యవహారంగా మనందరికీ దగ్గర అయినటువంటి మొదటి ఎలక్షన్ 1989 ఎలక్షన్లో ప్రతి స్థాయిలో అంటే మేము అతనికి ఆ నిమిషంలో దగ్గర కాకుండా అప్పుడు ఓడిపోవడం జరిగింది. 1994లో మళ్ళీ పక్కనే కట్టారు. ఈ ప్రాంతంలో ఇందుర్తి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇందుర్తి అంటేనే కమ్యూనిస్ట్ ఇందుర్తి నియోజకవర్గం అంటేనే అక్కడ అసెంబ్లీకి పోయిన తర్వాత ఇందుర్తి అంటేనే కమ్యూనిస్టు అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో వెంకన్న గారు ఈ ప్రాంతంలో ఒక స్టాండ్ కావడం అంటే నిజంగా ఆయనకు ఉన్నటువంటి ఒక వకీలు కావడం, ఆ వకీలతో ఆయనకు ఉన్నటువంటి తెలివితేటలు, అతనికి ఉన్నటువంటి పలుకుబడి, దాంతో ఇక్కడ ఉన్నటువంటి హత్య రాజకీయాలందరికీ ఏ విధంగా ఎవరి ద్వారా షెల్టర్ దొరుకుతుంది అన్నటువంటి వెనుకలాడుకున్నటువంటి సమయంలో ఒక బొమ్మ వెంకన్న రూపంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక షెల్టర్ దొరికింది. సభ్యులందరికీ పద్మనాభాలకు లక్ష్మీకాంతరావు గారి తర్వాత వారు ఉన్నతసేపు వారు చేసేళ్ళు, వారి ముందు చూపుకొని ఇక్కడ అభివృద్ధి పనులు ఎక్కువగానే చేసేది. తర్వాత బొమ్మ వెంకన్న గారే చేసేది. 30 సంవత్సరాలు ఏకదాటిగా ఇక్కడ ఓడిపోయినా కూడా ఇక్కడ ప్రజలను పట్టుకొని ఎలాంటి కేసులు లేకుండా అప్పుడు అసలు కమ్యూనిస్టులతో చాలా ఇబ్బందులు ఉండేది. అంటే ఇప్పటి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు అన్ని మంచి ఉన్న తర్వాత ఇప్పుడు బీజేపీ వాళ్ళు కదా ఏం చేసింది ఎవరు కుటుంబం అని చెప్పి ఎట్లయితే తిడతానో ఇప్పటి పిల్లల జనరేషన్ కూడా ఇప్పుడు గట్టిగా తిడతారు వాళ్ళకి మేమని చెప్తే. కానీ అప్పటి పరిస్థితుల్లో అప్పుడు అట్లుండే, అసలు బతకడానికే కష్టం ఉండే. కొన్ని గ్రామాలకు పోవడానికి కూడా భయమయ్యేది, రానియకపోయాడు. అటువంటి పరిస్థితుల్లో వెంకన్న గారు చనిపోయే సందర్భంలో కూడా ఆ వ్యక్తిని డైరెక్ట్ ఎస్పీ దగ్గర తీసుకుపోయి కూడా అక్కడ మాట్లాడి మళ్ళీ వాపసు తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి. అయినా కుటుంబము ఆర్థికంగా అయితే బాగా చిక్కిపోయింది. అసలు ఇక్కడ ఈ రాజకీయాలు వాళ్ళు బాగుపడలేదు. కానీ 2 ఇళ్ళు అమ్ముకోరు. ఒకటో మాకు తెలిసిన మా అందరికి ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అందరికీ తెలుసు, అక్కడ హాస్పిటల్ బాపతి ఇల్లు అమ్మాడు, హైదరాబాద్లో ఇల్లు అమ్మాడు. సరే ఆర్థికంగా అట్లా పోయిందనంటే వరద కాలువలకు కేవలం మేమందరం కలిసే గోదావరికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీటింగ్ పెడితే కాకతో మాట్లాడిచ్చేసి ఇక్కడ తప్పకుండా వరద కాలువను అనౌన్స్ చేయించుకోవాలి వైఎస్ రాజశేఖర రెడ్డితో అని చెప్పి అక్కడ ప్రత్యేకంగా ప్రోగ్రాం పెట్టించుకొని రాజకీయ భూస్థాపితం చేసుకున్నట్టు అయింది. వరద కాలువ మాత్రం వచ్చింది, వెంకన్న గారు రాజకీయ భూస్థాపితమైంది. మరి కొడుకు శ్రీరామ్ చక్రవర్తి గారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిరంజన్ గారు బొమ్మ చాలా మనకు చాలా బాధాకరం. ఎందుకంటే బొమ్మ వెంకన్న చేపట్టే ఈ ఇందుర్తి ఎమ్మెల్యే బాగా పనిచేసి సిపిఐలతో ఎప్పుడు మనం కట్టుకోవాలంటే ఆ బొమ్మ వెంకన్న మనకు ఆధారపడి ఉండే. ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ అలా బలపరిచిందంటే బొమ్మ వెంకన్న యొక్క ఆశయాలే. మమ్మల్ని కూడా బాగా క్రమశిక్షణగా పెట్టాడు. ఏ విషయంలో అయినా కూడా రోజు కూడా మేము ఒక్క రోజైనా కూడా నేను మదిలో మాట్లాడుకుంటూ ఎప్పుడు కూడా మేమంతా ఈ కాన్స్టిట్యూన్సీలో బొమ్మ వెంకన్న గురించి మాట్లాడే మనిషి ఉంటాడు. అందరి పార్టీలకు కూడా అతీతంగా ఉండే ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమం చేశారు. అప్పుడు గ్రామీణ సెంట్రల్ మినిస్టర్ వెంకటస్వామి గారితో ఫస్ట్ ఎస్టీడీ తెచ్చి టీవీ నరసింహారావుతోనే మాట్లాడిన ఘనత ప్రధానమంత్రి ఘనత ఉంటుంది.